హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? యాక్చువల్లీ ఈరోజు వీడియో ఎందుకు ఓన్లీ గర్ల్స్కి అని చెప్పానంటే, ఈరోజు నేను మెన్స్ట్రువల్ కప్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. అలాగే ఈ వీడియో నేను క్లియర్గా అవేర్నెస్ కోసం మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. సో ప్లీజ్ ఎవరు బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు, బ్యాడ్గా కూడా చూడకండి ఈ వీడియో. అలాగే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ గర్ల్స్ కోసం, ఉమెన్స్ కోసం. ఎందుకంటే మనం ఇప్పుడు పీరియడ్స్ అనేది ఎవ్రీ మంత్ వస్తాయి ఖచ్చితంగా. సో ఎవ్రీ మంత్ మనం ప్యాడ్స్ యూజ్ చేస్తాం, కొంతమంది ఇంకా క్లాత్స్ అవన్నీ యూజ్ చేస్తుంటారు. ఎవరికైతే ఎలాంటివి అవైలబిలిటీ ఉన్నాయో అవి యూజ్ చేస్తుంటాము. కానీ ఇప్పుడు కొన్ని ప్యాడ్స్లలో కెమికల్స్ అనేది యూజ్ చేస్తున్నారు. ఆ కెమికల్స్ వల్ల ఎక్కువసేపు డ్రై అవ్వకుండా ఉండడానికి. కానీ ఆ కెమికల్స్ ఆ ప్యాడ్స్ మనం యూజ్ చేయడం వల్ల ప్రైవేట్ ప్లేస్లో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఇచ్చింగ్, వైట్ డిశ్చార్జ్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చాలామంది లేడీస్ ఇవి బయటికి చెప్పుకోలేక షైగా ఫీల్ అయ్యి అలాగే భరిస్తూ ఉంటున్నారు. అది చాలా పెద్ద తప్పు. దానివల్ల అది చిన్ననే ఉందనుకుంటాం కానీ చాలా పెద్ద సివియర్ ప్రాబ్లం అవుతుంది అది. సో ఈరోజు అలాంటి ప్రాబ్లమ్స్ ప్యాడ్సే కాకుండా ఇంకేం అవైలబిలిటీ ఉన్నాయి, దానికి ఇంకేం సొల్యూషన్ ఉంది అనేది నేను చెప్తాను. సో మెన్స్ట్రువల్ కప్ కనిపిస్తుంది కదా. సో ఇదైతే నేను ఒక 1 year అవుతుంది తీసుకొని. ఇందులో 2 వచ్చాయి నాకు. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేసేది. నెక్స్ట్ ఇది ఇంకోటి ప్యాడ్. ఇప్పుడు నేను దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇది ఓన్లీ ఎవరికైతే అవేర్నెస్ తెలీదో వాళ్ళు మాత్రమే నా వీడియో చూడండి. లేదు మేము ఆల్రెడీ ఆ కప్ యూజ్ చేస్తున్నాం మాకు తెలుసు అన్న వాళ్ళైతే వీడియో స్కిప్ చేయొచ్చు, ఓకేనా. సో ఇది మెన్స్ట్రువల్ కప్ చూసారా. అండ్ ఇందులో కూడా సైజెస్ ఉంటాయి, స్మాల్, మీడియం, లార్జ్ అనేది. మీ బ్లీడింగ్ హెవీగా ఉంటే మాత్రం లార్జ్ అలా చూస్ చేసుకోవచ్చు మీరు. ఇది మెడికల్లో దొరుకుతుంది, దగ్గరలో ఉన్న మెడికల్లో అడగచ్చు, ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు షాప్ చేయొచ్చు. లేదు మెడికల్లో తీసుకోవాలి అనుకుంటే అక్కడికి తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యాడ్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి, మనం పర్చేస్ చేయాలి. కానీ ఇది ఒకేసారి తీసి పెట్టుకున్నాం అనుకోండి, రేట్ ఎక్కువైనా సరే ఇది 6 years నుంచి 10 years వరకు యూజ్ చేయొచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలో క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మాత్రం యూజ్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు సంబంధించిన ఆడవాళ్ళకి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి, అసలు మర్చిపోవద్దు. ఫస్ట్ ఇది ఎవ్రీ మంత్ ఈ ఒక్క కప్పే యూజ్ చేయాలంటే ఒకే కప్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం యూజ్ చేసే ముందు మన పీరియడ్స్ ఇప్పుడు వస్తుందో మనకు తెలుసు కదా, ఒక 2 days ముందు లేకపోతే అదే రోజు మార్నింగ్ ఫస్ట్ గోరువెచ్చని నీళ్ళలో ఒక 5 minutes ఉంచేయండి దీన్ని. ఆ 5 minutes తర్వాత తీసి మంచిగా క్లీన్ చేసుకోండి అందులోనే హాట్ వాటర్లో. దాని తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి. ఫస్ట్ 2 months చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. అసలు ఇది మనతో అవుతుందా, దీనికన్నా ప్యాడ్స్ బెటర్ అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మనం దీనికి అలవాటు అయితే అసలు ప్యాడ్స్ జోలికి వెళ్ళరు మీరు. అండ్ ఇన్ఫెక్షన్స్, ఇరిటేషన్, ఇచ్చింగ్ అన్నీ తగ్గిపోతాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చాలా సేఫ్టీ కూడా ఇది. ఫస్ట్ నేను ఈజీగా మీకు అర్థం అవడానికి చూపిస్తాను. ఇది 2 types ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఎక్కడైతే టాయిలెట్ పాయింట్ ఉందో అక్కడ వజినలో పెట్టుకోవాలి ఇది. సో ఇలా ఫస్ట్ పాయింట్ చూపిస్తున్నాను కదా వీడియోలో. సో ఇలా ఫస్ట్ ప్రెస్ చేసి ఈ 2 ఫోల్డ్ చేయాలి. ఇలా ఎగ్జాక్ట్ ఇలా ఫోల్డ్ చేసి చూసారా ఈ షేప్ వచ్చింది. సో దీన్ని మన వెజిన పాయింట్ ఉండదు కదా, సో అందులో ఇలా ఇన్సర్ట్ చేసేసుకోవాలి. ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ టైం అయితే అసలు ఈజీగా ఉండదు, ఫస్ట్ చెప్తున్నా. ఎస్పెషల్లీ పెళ్ళైన వాళ్ళకైతే నేను చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బాగా మీకు ఈజీగా అర్థం అవడానికి బాటిల్ అయితే యూజ్ చేసి చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, అలా అని ఎలాంటి బ్యాడ్ అయితే చెప్పట్లేదు నేను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను ఏం చెప్పాలనుకుంటానో అర్థం చేసుకోండి. ఇది జస్ట్ అవేర్నెస్ కోసమే. ఇలా దీన్ని మాత్రం బ్యాడ్గా చూడకండి. ఇది తెలియక చాలామంది గర్ల్స్, ఉమెన్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. పర్సనల్గా నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. ఈ ప్యాడ్స్ ఇంకా వేరే వేరే తెలియని అయితే వాడకండి. వాడి అనవసరంగా ఇన్ఫెక్షన్స్కి అయితే గురి అవ్వద్దు. సో ఇలాంటివి యూజ్ చేయండి. ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను ఇప్పుడు బాటిల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మీకు. నేను ఇందాక చూపించాను కదా, ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతే అలాగే హ్యాండ్స్ కూడా క్లీన్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకునే ముందు ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ టైట్గా హోల్డ్ చేయండి.
తర్వాత ఇవి 2 చూడండి ఇలా వస్తుంది షేప్. ఓకే, ఇది ఒక వే. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత టైట్గా పట్టుకుంటే ఇది ఇంకో ఫోల్డ్ అవుతుంది. సేమ్ థింగ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు 1 ఫోల్డ్ అయింది, దీన్ని ఇంకో ఫోల్డ్ చేయాలి ఇలా. చూడండి ఇలా అవుతుంది మొత్తానికి. సో ఇలా అయితే చిన్న అవుతుంది కాబట్టి మనకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్నే నేను బాటిల్లో చూపిస్తున్నాను చూడండి. సో ఇలా లోపలికి పెట్టేసి టాయిలెట్ పాయింట్ దగ్గర సో ఇలా ఇన్సర్ట్ చేసేయండి మీరు. కొంచెం లోపలికి పెట్టేసి ఇలా ఇలా సెట్ అయిపోతుంది చూడండి. కనిపిస్తుంది కదా మీకు వీడియోలో. ఇలా హెవీగా ఫ్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్యాచ్ అయితే యూజ్ చేస్తే ఎవ్రీ 3-4 అవర్స్కి అయితే చేంజ్ చేసుకోవాలి. అది చాలా ప్రాబ్లమ్గా ఉంటుంది. ఇప్పుడు జాబ్ చేసే దగ్గర అయినా ఎక్కడైనా అని చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటాం. లేదు ఇది పెట్టుకున్నామంటే 8 అవర్స్ వరకు అలాగే ఉంటుంది. అలాగే మనం దీన్ని ఎలా తీసేయాలని కూడా చెప్తాను. ఎలా తీసి ఎలా మళ్ళీ రీయూజ్ చేసుకోవాలో. సేమ్ ఇలా అయిపోయాక మనం ఫిల్ అయ్యాక నెక్స్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేయగానే ఇది బెండ్ అవుతుంది. సో ఇలా ఇలా తీసి ఇందులో ఉన్న బ్లీడింగ్ మొత్తం క్లీన్ చేసేసుకొని టాయిలెట్లో వేసేసి మంచిగా క్లీన్ చేయండి. మళ్ళీ వాటర్తో నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకొని సేమ్ ఇందాక చూపించిన వేలోనే ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు ఇందులోకి ఇన్సర్ట్ చేసేయండి. సేమ్ ఇలా కనిపిస్తుంది కదా వీడియోలో. మళ్ళీ సేమ్ ఇలా తీసి నెక్స్ట్ ఇలా. బట్ ఒక్క కండిషన్ ఏంటంటే, కండిషన్ అని కాదు, ఇది మంచిగా మనని చాలా బాగా కాపాడుతుంది. సో మనం కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మంత్ అయిపోయాక, మంత్కి ముందు మనం ఇలాగో వేడి నీళ్ళలో క్లీన్ చేసుకొని పెట్టుకుంటారని చెప్పాను కదా, అలాగే మంత్ అయిపోయాక కూడా దీన్ని హాట్ వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసి ఇలాంటి ఒక బాక్స్ వస్తుంది, బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోండి. ఓకేనా. ఇలా క్యాప్ వస్తుంది. సో ఇలా క్లోజ్ చేసి పెట్టుకోండి. ఇలా మనం మంచిగా దీన్ని సేఫ్గా క్లీన్గా పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా 6 to 10 years వరకు యూజ్ చేయొచ్చు ఒకటే కప్పు. చాలా బాగుంటుంది. ఇరిటేషన్ ఇలాంటి ఏముండవు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ 1-2 months అయితే ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే మీరు దీనికి అలవాటు అవుతారో చాలా కంఫర్ట్గా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఈ వీడియో చాలా మందికి తెలియాలి, ఇంకా అవేర్నెస్ అనేది రావాలి. దయచేసి అందరికీ షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.